చెప్పండి సార్. ఏంటి దోచుకోండి దాచుకోండి అనే విధంగానే ఉన్నది తప్పించి ఆ సీరియస్నెస్ కనిపించట్లేదు. అయినా మీరెవరు ప్రశ్నించడానికని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు తీసుకుంటారో ఏం చేస్తారో అన్నది వాళ్ళ ఇష్టం కదా అని. వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీలు వాళ్ళు తన్నులు ఆడుకొని ఆ విజయసాయి రెడ్డికి ఈయనకి జగన్మోహన్ రెడ్డికి ఆ లిక్కర్ పెద్ద డబ్బుల పంపకాల్లో గొడవలు వచ్చి వాళ్ళు తన్నుకొని ఆయన ఏం చెప్పినాడు, పార్టీ నువ్వు నేను సమయం వచ్చినప్పుడు నోరు తెరస్తాను, మీ అందరూ బండారం బయట పెడతాను, వైసీపీలో నెంబర్ 2 లాంటి విజయసాయి రెడ్డి చెప్పిపోయినాడు. రేపు పొద్దున సజ్జలు కూడా బయట వచ్చే అవకాశం ఉందని చర్చలు ఉంది, వచ్చా కూడా బయట వస్తున్నాడు అనేది డిస్కషన్ ఉంది. ఎవరు ఈ పరిస్థితులు బయటకు వస్తారంటే ఏంటి, కూటమిలో జాయిన్ అవుతున్నారా? కూటమిలో జాయిన్ అవుతాడు రండి. లోకేష్ బాబు మాట్లాడాడు కదా బొత్స సత్యనారాయణ గారితో. క్రాస్ టాక్ వద్దు, ఇప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మేము ఆ రోజే చెప్పాం, విజయసాయి రెడ్డి ఈస్ కమింగ్ అవుట్. లిక్కర్ డబ్బులు పంపకాల్లో జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి గొడవ జరిగింది, తేడాలు వచ్చింది, ఆయన బయట వచ్చాడు అని చెప్పి ఆ రోజు చెప్పి అది నిజమైంది. రేపు పొద్దున మీకు విషయం తెలుసా, విజయసాయి రెడ్డి గారు ఏదో వేరే రకంగా హీ ట్రైడ్ టు గెయిన్ ఎంట్రీ ఇంటూ కూటమి. నో ఎంట్రీ అని బోర్డు పెట్టేసినాం మేము, నో ఎంట్రీ. ఈ పొద్దున వీళ్ళు వచ్చినా కానీ నో ఎంట్రీనే. బొత్స ఆధ్వర్యంలో వైసీపీలో 2-3 ఎమ్మెల్సీలు బయట వస్తున్నారని మా దగ్గర ఉంది. వాళ్ళు ఏదో అంతర్గత గొడవలు అవన్నీ మేము పట్టించుకున్నామా? మీ పార్టీలోనే 1.25 లక్ష ఉంది, అది చూసుకోండబ్బా. ఇది మా కూటమిలో దానిపై చచ్చిపెట్టి చెప్పండి, వర్మ గారికి చెప్పండి, దాని మీద చచ్చిపెట్టి చర్చలో పాల్గొని మాట్లాడు స్వామి. నువ్వు దాన్ని వర్మ గారికి ఫోన్ చేసి చర్చ పెట్టమని చెప్పు. అన్న కృష్ణ కూడా వస్తారు, మీరు మాట్లాడండి. ఇప్పుడు జరిగేటువంటి చర్చ బాలినేని పైన దామచర్ల పైన దాన్ని మాట్లాడండి, దాన్ని మాట్లాడండి. పక్కన పెట్టు, ఏడు పెట్టడం మీకు తిట్టడం ఏడు చాలా పెద్దగా ఉంది అనేది, వేరు చాలా పెద్దగా ఉంది, వేరు చాలా పెద్దదిగా ఉంది అనేది, వేరు చాలా పెద్దదిగా ఉంది. దించు వేరు దించు. నేను మీ ఇంటికాడ పనిచేసేవాడిని కాదు. నువ్వు ఏం చూపించాల్సిన అవసరం లేదు. కెమెరా దగ్గర పెట్టి మీ వేళ్ళన్నీ మీరు వేళ్ళు పెట్టడం, అమ్మనాభూతులు తిట్టడం, చర్చలకు వచ్చి విజ్ఞత కుదిరేస్తున్నాం. ఇవన్నీ ఈ నీచమైనటువంటి విజ్ఞత కుదిరేస్తున్నాం. లంజాపుడుకులని మాట్లాడడం, వేళ్ళు చూపించడం, పక్కడికి రావడం, మీ విజ్ఞత కుదిరేస్తున్నాం. మర్యాద కాదు ఇది. చూడు, నువ్వు ఒకటి అనుకోనున్నావు ఇంకా ఏమి మాకి చెప్పేది. నువ్వు మధుసూదన్ రెడ్డి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పైన అయింది. 75 ఏళ్ళ ముందు మేము మీ ఫోటోల ముందు చేతులు కట్టుకుని నిలబడిన మాట వాస్తవమే. నువ్వు ఇంకా కూడా నువ్వు వేలెత్తకూడదు, తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకోకూడదు అనే ఫీలింగ్ లో ఉన్నావు అంటే మాత్రం చూడు, భారత రాజ్యాంగం మాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు ఉంది. నేను దాన్ని తీసుకురావట్లే, మీరు మాట్లాడేది ఆ విషయం తప్పు. భారత రాజ్యాంగం పట్ల విలువలు విశ్వసనీయత పాటించేటువంటి వ్యక్తులు నేను. భారత రాజ్యాంగాన్ని విలువలతో విశ్వసనీయతతో పాటించేటువంటి వ్యక్తులు నేను అసలు మీరు మాట్లాడేటువంటి యాంగిల్లో మీ గురించి నాకేమీ తెలియదు, మీ గురించి నాకేమీ తెలియదు. మీరు ఎత్తేటువంటి విషయం నాకు తెలుసు, ఆ విషయం నాకు తెలియదు సార్. ఆయన ఏది ఏ కులం అనేటువంటి విషయం నాకు తెలియదు. ఇటువంటి విషయాలు చెప్పడం అనేటువంటిది చేస్తారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మిస్టర్ మధుసూదన్ రెడ్డి, మేము మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడ్డుపడి ఇబ్బంది పెడుతున్నా, నీ బూర్జువా దురహంకారం మా పైన చూపిస్తున్నావు. మేము ఇట్లాంటి వాళ్ళు చాలా చూసినాం. అర్థం కదా? అర్థమైందా? మేము మాట్లాడేటప్పుడు విను, ఓపిక లేకపోతే ఎట్లా? అదేంటది, మీరే మాట్లాడాలనా? మీకేం నోరుందా? మీకే డిబేట్ లో పాల్గొనే శక్తి ఉందా? మాకు లేదా? ఏదో 75 సంవత్సరాల క్రితం ఉన్నారనుకున్నాడు. వేలెత్తద్దు, చెయ్యి కట్టుకో, ఇట్లా చేతులు కట్టుకో మాట్లాడాలి మేము. ఇది మా పార్టీ ఇంటర్నల్ అఫైర్ సార్. ఇది తప్పు సార్. ఇది ఈ యాంగిల్ మీరు ఖండించాల్సిన అవసరం ఉంది సార్. మోడరేటర్ గా ఈ యాంగిల్ మీరు మీరు అసలు క్లాస్ టాకే చేయకండి, అసలు డిస్టర్బెన్స్ ఉండదు కదా. ఎందుకు ఇవన్నీ వస్తాయంటే నువ్వు మాట్లాడినప్పుడు నేను ఓపికగా విన్నా, శ్రద్ధగా విన్నా. సరే పాయింట్లో రండి, టైం వేస్ట్. నేను చెప్పేది కూటమిలో ఇట్స్ అన్ ఇంటర్నల్ అఫైర్. మేము డైరెక్ట్ కార్యకర్తల హోదాలో చెప్తున్నాం. 158 రేషన్ షాపులు మాకు ఒకటి కూడా రాలేదు అంటున్నారు. ఎస్, ఉండొచ్చు కాక. అది ఏ ప్లాట్ఫామ్ లో మాట్లాడాలా? ఆ ప్లాట్ఫామ్ లో మాట్లాడితే నీ గౌరవం అప్హోల్డ్ అయ్యి ఉండేది. సీనియర్ పార్లమెంటేరియన్, సీనియర్ లీడర్ అంటాను ప్రెస్ మీట్ పెట్టి
సాటి ఎమ్మెల్యే మన కూటమి ఎమ్మెల్యే పైన మాట్లాడితే అది ఏ విధమైన మెసేజ్ ఇస్తుంది? ఓకే, దీన్ని డీల్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బల్లే అది మా కార్యకర్తల స్థాయిలోను, మా జిల్లా స్థాయిలోను సెటరేట్ అవుతాయి. రైట్, ఓకే 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 రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇదండి టీడీపీ వెర్షన్, వాళ్ళ వెర్షన్ ఇది. ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా జనసేన తెలుగుదేశం మధ్య ఇద్దరు నాయకుల మధ్య జరిగేటువంటి ఘర్షణ వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వివాదం కాదు. ఇది వీళ్ళిద్దరూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ ప్రభుత్వం ఇద్దరికి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కుంభకోణాలకు సంబంధించి భూ కబ్జాల మీద మాట్లాడుతున్నారు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ఇది ఈ విధంగా మీకు అధికారం ఇచ్చారని భూ కబ్జాలకు పాల్పడటం, అవినీతికి పాల్పడటం, కుంభకోణాలు చేయటం, ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇది ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఈ రాష్ట్రాన్ని 164 సీట్లు ఇస్తే మీరు ఈ విధమైనటువంటి ధోరణిలో ముందుకెళ్తే చాలా కష్టమైనటువంటి పని. మీరు వీళ్ళకన్నా ధైర్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రతినిధిగా ఉండటం అనేది వీళ్ళకి ధైర్యం. వాళ్ళు చేసినటువంటి అవినీతి కన్నా మేము తక్కువే కదా చేస్తున్నాం అనేది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఎలాగ అవకాశం లేదు, రేపు పొద్దున వాళ్ళని రానియరు, మళ్ళీ మేమే వస్తాం ముగ్గురం కలిసి ఉంటే అనేటువంటి ధోరణిలో వీళ్ళు ఉండాలి. ఒకటండి, నేను ఒకటి చెప్తాను, జరగబోయేటువంటి అంశాలు, నేనేం జ్యోతిష్యుని కాదు, పార్టీల్లో జరిగేటువంటి అంతర్గతమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. మీరు హనీమూన్ పీరియడ్ అనేది ప్రభుత్వానికి ముగిసింది. 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో 3 పార్టీలు కలిసి వెళ్ళేటువంటి విషయం ఇప్పటి వరకు ఒక హనీమూన్ పీరియడ్. ఇక నుంచి వచ్చేటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంచెం కష్టసాధ్యంగా ఉండేటువంటి వ్యవహారాలు. ఇది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి పరీక్ష కాబోతుంది. ఎందుకు అనంటే కూటమిలో పెద్దన్న పాత్ర పోషించేది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ తర్వాత భాగస్వామి జనసేన, ఆ తర్వాత ఒక చిన్న భాగస్వామి బీజేపీ. బీజేపీ ఏమీ చేయదు, తెర వెనకుండి అన్ని కావాల్సినవన్నీ చేస్తుంది. వాళ్ళ యొక్క ప్రమేయం ప్రభావం లేకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. జనసేన ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి 2.5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులు, పొరపాట్లు, అవినీతి, అదేవిధంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలని గతంలో మరీ ప్రతిపక్ష పార్టీగా ఎండగట్టేటువంటి వ్యవహారం కాకుండా ఖచ్చితంగా ఇది తప్పు అని బహిరంగంగా చెప్పేటువంటి స్థితికి జనసేన రాబోతోంది. ఇవే ఈ రోజున బాలినేని మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా సిగ్నల్స్. ఇది అధినాయకత్వం తెలియకుండా, పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఏమీ జరగవు. ఇది ఒక నిర్ణయం, ఇది పార్టీకి సంబంధించిన నిర్ణయం. ఎందుకు? కారణం ఏంటి? వీళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు, అవినీతి చేస్తున్నారు, కరప్షన్లు చేస్తున్నారు, తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. ఇదంతా ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు. చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి తప్పుల్ని, ఈ అవినీతిని, ఈ కుంభకోణాలు, ఇవన్నీ మేమెందుకు నెత్తినేసుకోవాలి, మేమెందుకు పూసుకోవాలి బురదంతా అనేటువంటిది జనసేన పార్టీ యొక్క అంతర్గతమైనటువంటి నిర్ణయం. ఇదేది మీరేమైనా ఊహించి చెప్తున్నారా, లేకపోతే ఇంకొకటే? ఇప్పుడు ఆయన ఏమి, బాబు గారు ఈ విషయాలు ఏమి చెప్పలేదు కదా. ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో బహిరంగంగా ఉన్నటువంటి ఒకళ్ళ అంతర్గతంగా జరిగేటువంటి చర్చలు ఇప్పుడుగా వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. భవిష్యత్తులో జరిగేటువంటిది ఇదే గట్టి ప్రశ్న. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన నుంచే రాబోతుంది. జనసేన తప్పుల్ని వాళ్ళు ఖచ్చితంగా మీరు సరిదిద్దుకోండి, ఈ ప్రభుత్వంలో ఈ తప్పు ఖచ్చితంగా ఇది మార్చండి, దీన్ని మేము అంగీకరించము అనేటువంటి విషయాల్ని పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు కూడా ఖచ్చితంగా మాట్లాడబోతుంది. ఎందుకు? కారణం ఏంటి? ఇది నష్టం కదా, ఇది కూటమిలో విభేదాలు వస్తాయి కదా, ఘర్షణలు వస్తాయి కదా అనంటే, ఘర్షణలు ఇప్పుడు అలాంటి ఘర్షణ వస్తే వాటిని సరిదిద్దుకుంటే ప్రభుత్వం సరైన రీతిలో వెళ్ళిద్ది అనేటువంటిది జనసేన పార్టీ యొక్క ఆలోచన. ఒకవేళ సరిదిద్దుకోలేదనుకోండి, ఏమైతే సరైన దారిలో కాకుండా ఇష్టం వచ్చినట్టు పోయారనుకోండి, తెలుగుదేశం మునిగిద్ది, జనసేన కూడా మునిగిద్ది. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, మేమెందుకు మునగాలి, మేము తప్పులు చేయట్లేదు కదా, మేము తప్పులు తెలుగుదేశం చేస్తుంది కదా, కాబట్టి మేము మునగం, తెలుగుదేశం తప్పే అంటాం, మీరు సరిదిద్దుకోవాల్సిందే, సరిదిద్దుకోకపోతే మేము దాన్ని యాక్సెప్ట్ చెయ్యం, ప్రభుత్వంలో దాన్ని ప్రశ్నిస్తాం అని వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి ఘర్షణ ఎంత మేరకు పెరిగింది? ఈ విధమైనటువంటి ఒక సున్నితమైనటువంటి ఈ అంశాన్ని తీసుకొని రేపు పొద్దున జనసేన ఈ లైన్లోకి వెళ్తే ఎంత మేరకు
మిత్రుల మధ్య ఘర్షణ వాతావరణం లేకుండా ముందుకెళ్ళగలరు. పై నాయకత్వం ఓకే అనుకోవచ్చు, మాట్లాడుకుంటే వాళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు. కింది స్థాయి కార్యకర్తలు అలా ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు చూడండి, ఆ కొరియన్ కనకరాజ్ సినిమా, సపోజ్ ఉదాహరణ చెప్తున్నాను, కింది స్థాయి కార్యకర్తల యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటది అనే దానికి ఎన్టీ రామారావును అవమానించారు, దాంట్లో ఆయన్ని అసభ్యంగా చూపించారు, లేకపోతే ఆయన్ని ఇచ్చేశారు అనేటువంటి దాని మీద చిరంజీవికి సంబంధించినటువంటి అభిమానులు, మెగా ఫ్యామిలీ వీళ్ళ మీద, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఎన్టీఆర్ అభిమానులు లేదా బాలకృష్ణ అభిమానులు వీళ్ళు వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా మెగా అభిమానులు వీళ్ళ మీద విమర్శలు. ఇప్పుడు నాయకత్వం ఏమి బాగానే ఉన్నారు, పైన మెగా ఫ్యామిలీ బాగానే ఉందా, బాలకృష్ణ మన బాగోకపోతే, ఆరోగ్యం బాగోకపోతే నేరుగా వెళ్ళి చిరంజీవి వెళ్ళి పరామర్శ. కాబట్టి కింది స్థాయి కార్యకర్తలు ఆ పై స్థాయి నాయకత్వం ప్రశ్నించుకునేటువంటి విషయాన్ని యాజ్ ఫీజ్ గా అర్థం చేసుకొని ముందుకెళ్ళగలవా లేదా అనేటువంటి కూటమి. సార్ ఒకటే అండి, ఇప్పుడు కూటమిలో అంటే ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్పారు బయటకు వచ్చి జనసేన మాట్లాడే పరిస్థితి వస్తుంది అని చెప్పి. జనసేన బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి అంటే ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం. ఓకే, మేము ఇంటర్నల్ గా ఏమైనా తప్పులు జరిగితే, ఎక్కడైనా తప్పులు జరిగినా కూడా మా స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా తప్పు చేస్తే మేము ఇంటర్నల్ గా పార్టీకి రిపోర్ట్ ఇస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైనా కూడా తప్పు చేస్తే ఒప్పుకునేది లేదు, నెక్స్ట్ మళ్ళీ టికెట్ కావాలంటే చిత్తశుద్ధితో పనిచేయండి. ఇప్పుడు జనసేన పార్టీ అన్ని మెట్లు వెనక్కి తగ్గి, అన్ని అడుగులు వెనక్కి తగ్గి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి మేము కూటమిలో భాగస్వామ్యం అయ్యామంటే దానికి కారణం రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం. ఈ వైసీపీ యొక్క దాష్టీకమైన పరిపాలన నుంచి విముక్తి కలిగించాలంటే తప్పనిసరిగా మనం అసెంబ్లీ ఎన్నికల్లో వెనక్కి తగ్గాల్సిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏకీభవించి కష్టపడ్డాం పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం, ప్రతి ఒక్క అభ్యర్థులు గెలిపించుకోవడం కోసం మా సాయి శక్తిలో కష్టపడ్డాం. కానీ ఈ రోజు దాదాపు చాలా నియోజకవర్గాల్లో అంటే ఉన్న విషయం ఇది. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ, అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఉంది, కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రాక్టికల్ పాత్ర వహించడానికి కూటమిలో లేదు జనసేన పార్టీ. జనసేన పార్టీ ఒక స్ట్రాంగ్ హోల్డ్ తో ప్రజల కోసం, రాష్ట్రం కోసం, మంచి చేయడం కోసం తెలుగుదేశం పార్టీతో అలాగే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దీన్ని ముగ్గురు మిత్రులు కూడా కలిపి ఒక సమాలోచన చేసుకొని ఒక మంచి నిర్ణయాలతో ముందుకెళ్తే చక్కగా బాగుంటుంది. వైసీపీకి అయితే ఎలాగో అవకాశం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఇలా ఓపెన్ గా మాట్లాడుకోవడం వల్ల, ఇలా ఓపెన్ గా డిస్కషన్స్ చేసుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇలాంటి పొరపక్షాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానం అనుకుంటుందని చెప్పి నేను ఇప్పుడు బాబు గారు చెప్తున్నారు సార్, ఏదో పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వచ్చారని చెప్పని బాబు గారు చెప్తున్నారు. సరే ఓకే, రాష్ట్ర ప్రయోజనాల కోసం 10 స్టెప్పులు కాదు కదా, 20 స్టెప్పులు వెనక్కి తగ్గడం అనేటువంటిది మంచిదే, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అరాచకాలని, అన్యాయాన్ని ప్రశ్నించడానికి పెట్టినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నిస్తున్నారు? ఎన్ని మానభంగాలు, ఎన్ని మర్డర్లు, ఎన్ని దాష్టీకాలు, ఎన్ని దౌర్భాగ్యాలు, ఎన్ని నీచమైనటువంటి ప్రక్రియలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కదా. మీరు కూటమిలో ఉన్నప్పుడు ప్రశ్నించకూడదు అనేటువంటిది రూల్ లేదు కదా. తెలుగుదేశం ఆధ్వర్యంలో జరగడం ఏంటి? అదే నాకైతే మాత్రం తెలుగుదేశం ఆధ్వర్యంలో జరుగుతున్నది అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మొన్న క్యాబినెట్ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోకపోవడానికి కూడా కారణాలు కూడా చాలా ఉండొచ్చు దాంట్లో. ఎందుకంటే క్యాబినెట్లో జరిగేటువంటి అవకతవకల్ని, అన్యాయాన్ని నేను ఎందుకు విక్టిమ్ కావాలా, నేను ఎందుకు దానికి ప్రత్యక్ష సాక్షి కావాలనేటువంటి ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గారు. ఇటువంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ఆయన వచ్చింది ప్రశ్నించడానికి. ఈరోజు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే అక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకు మీరు వెనక్కి తగ్గిన దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఒరిగింది ఏంటి అంటున్నా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఎలక్షన్కి ముందర ఒకటి చెప్పుకొచ్చారు, అంటే సుగాలి ప్రీతి విషయంలో, చిన్న సుగాలి ప్రీతి విషయంలో నేను రాగానే ఫస్ట్ సంతకం పెడతాను, చాలా దారుణాలు జరిగాయి, ఆ దారుణాలకి నేను ముఖ్యమంత్రిలో లేకుంటే నాకు అధికారం రాగానే నేను ముందుకు తీసుకెళ్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి గారికి ఏం న్యాయం చేశారు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి న్యాయం తప్ప ఆ తర్వాత ఫర్దర్గా ఏమన్నా సుగాలి ప్రీతి ఫ్యామిలీకే ఉన్నా కానీ ఆ శిక్షించడం కానీ, దోషులు శిక్షించడం కానీ ఏదైనా జరిగిందా? ఇటువంటి కార్యక్రమాలు ఏటికి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఫ్రీడమ్ లేదా, ఫ్రీ లేదాడ, ఫ్రీ హ్యాండ్ లేదు.
తెలుస్తాను, పూర్తిగా బహిర్గతం అవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఫ్రీ హ్యాండ్ లేదు, ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ బాగా ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ కూడా రావడానికి కూడా కారణం కూడా కారణంగా విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వీటిని ఎదుర్కోకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆ మాట మచ్చపడేటువంటి అవకాశం ఉంది. కానీ లేకపోతే ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి కూడా జోడించి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఈ మచ్చ అంటించి దాంట్లో భాగస్వామ్యం చేస్తున్నారనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము కూటమిలో ఉంటాం, మేము ముగ్గురు ఉంటే గెలిచిపోతాం అనేటువంటి భయం అయితే మాకు లేదు, 100% లేదు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు అందరికి తీసుకుపోయి మచ్చలేయడం, అందరికి తీసుకుపోయి విక్టిమ్స్ చేయడం, అన్ని పార్టీలని చేయడం చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటారు? ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు కాదు కదా సార్, ఇంకొక ముగ్గురిని యాడ్ చేసుకున్నాం, మాకేం భయం లేదు. మేము ఖచ్చితంగా అధికారంలోకి 2029లో వస్తాం. ఈ దారుణాలకి, ఈ దౌర్జన్యాలకి వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పేటివే, మేము చెప్పేటివి కాదు. వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పేటివే, వాళ్ళ మంత్రులు చెప్పేటివే కాదండి. మేము ముగ్గురుమే 11కి తీసుకొచ్చాం, ఇంకో ముగ్గురు అంటే ఖచ్చితంగా ఇంకొక ముగ్గురు కూడా తీసుకొచ్చినా 2029లో ఎన్ని వస్తాయని ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళలో చేసేటువంటి అవకతవకలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. సాక్షాత్ వాళ్ళ ఎమ్మెల్యేలే ఈ యొక్క బాలినేని మళ్ళీ వైసీపీకి వస్తున్నారు, నిజమా సార్? బాలినేని వైసీపీకి ఎట్టొస్తారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకే కదా చూస్తున్నారు, చెప్తున్నారు. లేదంటే పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా చేశారంటారు సార్? పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా బాలినేని గారు అంత పెద్ద వ్యాఖ్యలు చేశారంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే కదా చేసి ఉంటాడు. అంత పెద్ద లీడరు, అంత అనుభవం ఉన్న మీరు వస్తే తీసుకుంటారా మళ్ళీ వెనక్కి? సార్ అది మా అధినేత నిర్ణయిస్తారు సార్. అది బాలినేని గారు మంచి అతనేనా సార్? బాలినేని గారు నాకు తెలిసి ఎక్కడ అవినీతి పరుడు కాదనేటువంటిది నా వాదన సార్. ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. రైట్, ఓకే.